మోషే భక్తుడు 40 రాత్రులు ఏమీ తినలేదు, ఏమీ త్రాగలేదు. అయినప్పటికీ కూడా ఏమండి ఆ యొక్క సీనాయి పర్వతం మీద నుంచి దిగుతూ ఉన్నప్పుడు మోషే ముఖం ఎలా ఉందో తెలుసా? ఏమండి సూర్యునిలాగా ప్రకాశించింది. ఎందుకంటే మోషే ఎక్కడున్నాడో తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాడు. అందుకనే మోషే ముఖము ఏమి తినకపోయినా ఏమి త్రాగకపోయినా 40 రోజుల తర్వాత ఆయన ముఖం ఎలా ఉందో తెలుసా? సూర్యునిలాగా ప్రకాశించింది. అలాగే మనం చూస్తే దానియేలు గ్రంథంలో ఏమిటి దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో అన్నవారు మనకు కనిపిస్తారు. వారు రాజు భోజనాన్ని తృణీకరించారు, శాకాహార భోజనమే తిన్నారు. కానీ వారు కూడా దేవుని సన్నిధిలో ఏమిటి విస్తారంగా ప్రార్థన చేసేవారై ఉన్నారు. వారి ప్రార్థన జీవితము ఏం చేసిందో తెలుసా? మిగతా బాలుర ముఖము కంటే వారి ముఖములో చాలా కలగా, చాలా అందంగా, చాలా సౌందర్యంగా మార్చేశాయి. ఇక్కడ గమనించినట్లయితే మోషే భక్తుని యొక్క ముఖము కానీ, దానియేలు ముఖం కానీ, హెబ్రీ కుమారుల ముఖం కానీ వారు అంతగా ప్రకాశించడానికి కారణం ఒకటే. ఏంటి ఆ సీక్రెట్ అంటే? దేవుని పాదాల దగ్గర ఉన్నారు, దేవుని సన్నిధిలో ఉన్నారు. వారు పెనుగులాడి ప్రార్థించే వారికి ఉన్నారు. అందుకనే వారి ముఖాలకి ఏమీ రాయకపోయినా చక్కగా కలగా ప్రకాశించేవిగా కనిపిస్తున్నాయి.